నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతి ఇంట ఉసిరి మొక్కను నాటాలి. భీమవరంలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. అన్నదాత ఆనందంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యం. ఆచంటలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డి. అటజనీ కాంచన్ చిత్రం ట్రైలర్ను తణుకులో ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారతీయ సాంప్రదాయాలకు ప్రతీకగా కార్తీక వనభోజనాలు తణుకులో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు పురుషుల శాఖ, మహిళా శాఖ గ్రంథాలయాల్లో విజయవంతంగా కొనసాగుతున్న వారోత్సవాలు. ఉద్యమ నేతలకు నివాళులర్పించిన రాంప్రసాద్, సుజాతలు. తాడేపల్లిగూడెంలో వైభవంగా ముగిసిన వారం రోజుల హరికథా సప్తాహం. ఆనందించిన పట్టణ ప్రజలు. స్వర్ణ నెడదోలను సాధించే దిశగా నిజాయితీగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ ఆలయ వంశపారంపర్య ధర్మకర్తగా నియమితులైన మొల్లేటి అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని హామీ. ర్యాలీ గ్రామంలో తల్లికి ఆలయాన్ని నిర్మించి మాతృభక్తిని చాటుకున్న ప్రముఖ ఇంద్రజాలికులు డాక్టర్ శ్యామ్ తిలకించి ప్రశంసించిన గ్రామ ప్రజలు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉసిరి మొక్క నాటి పెంచాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలో ఆదివారం నిర్వహించిన హిందూ వనవిహార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వారు పరమేశ్వరుడు పుట్టారట. వారి తండాలో ప్రకృతిలో మనందరం కలిసి కులం లేకుండా, ప్రాంతం లేకుండా, లింగభేదం లేకుండా కలిసి ఒక రోజు గడపడం అనేది ఏదైతే హిందూ బంధువులందరూ కూడా ఒక త్రాటి మీదకి రావడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఆలోచనే ఈ విధమైనటువంటి ఏర్పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనంతా కూడా మానసిక పరమైనటువంటి ఒత్తిడి, భార్యాభర్తలు కలిసి భోజనం చేయలేనటువంటి పరిస్థితి, కుటుంబం అంతా కూడా కలిసి మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, పిల్లలు కూడా 3 రోజులకి 4 రోజులకి ఒకసారి చూసుకునేటువంటి పరిస్థితి వేళ సమాజంలో ఉంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే వీటిని అన్నింటినీ అధిగమించాలి. ఏదైతే మన సాంప్రదాయము, సంస్కృతి ఉన్నదో వాటిని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా మనంతా కూడా ప్రయత్నం చేయాలి. మన వంతు బాధ్యతను మనంతా కూడా ఈ ప్రక్రియలో గుర్తించాలి అనేటువంటి ఆలోచన. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ ఎస్ విజయ ఆదిత్య, శ్రీ శివకేశవ పీఠం సంస్థాపకులు మాత శివానంద సరస్వతి, కన్వీనర్ మంతిన రామచంద్రరాజు పాల్గొన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు కళ్లల్లో ఆనందం చూడటం కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అలాగే ప్రణాళికాబద్ధంగా కొనుగోలు జరగాలన్నారు. ఏదైతే రైతు పక్షపాతిగా మారి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలు ఎత్తినా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి, రైతులలో వారి ఇబ్బంది పడకుండా చేయాలి, రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కొనుగోలు కూడా మొదలు పెట్టడము, వాటన్నిటిని కూడా ఇందాకే మాయిశ్చరైజ్ కావచ్చు, ఇంకా కావచ్చు, ఏదైనా కూడా ప్రణాళికబద్ధంగా జరగాలి, ఎక్కడ అవినీతి జరగద్దు, ఈ సార్వా కొనుగోలు లక్ష్యంలోని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులు ఇచ్చినటువంటి పంటను వచ్చినటువంటి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 48 గంటల లోపల
వారికి పేరిట జమ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా కొన్ని కారణాల వల్ల ఒకరికో ఇద్దరు కొంతమందికి లేట్ అవుతుండొచ్చు. అది ఆ కారణాల వలన కూడా ఏదైనా టెక్నికల్గా ఇబ్బందులు ఉంటే జరుగుతాయి. వాటిని కూడా అధికారులందరికీ కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతి రైతుకు ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి, న్యాయం జరగాలి, రైతును ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇందాకే పెద్దల అన్నగారు చెప్పారు కొన్ని సమస్యలు రోడ్ల గురించి నా డిపార్ట్మెంట్కు ఖచ్చితంగా, ఎందుకంటే వారు నాకంటే ముందు మంత్రి, అన్ని విషయాలు తెలుసు. చేయగలిగినంత ఖచ్చితంగా కూడా ఈ యొక్క తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నారు. మేము గౌరవంగా గతంలోనే ఇప్పటికే నాడు దశాబ్దాల కాలంలో 5 సంవత్సరాలు వారు చేసినటువంటి పాపాలు మమ్మల్ని వెంటాడతాము. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, వివిధ శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు. తణుకు పట్టణానికి చెందిన యువ దర్శకులు అడబాల రాహుల్ రాయ్ స్వీయ రచనలో దర్శకత్వం వహించిన అటజనీ కాంచన్ చిత్రం ట్రైలర్ను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తి ప్రతిభతో సినిమా రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు రాహుల్ రాయ్ను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జహంగీర్ బాషా, కానూరి రాంబాబులు పాల్గొన్నారు. ఏదో కోట్లు సంపాదించేస్తున్నట్టు నీకు ఎందుకు ఈ పేకాట్లు? చెందినటువంటి యువకుడు రాహుల్ రాయ్ అడబాల ఈరోజు సినిమా రంగంలోకి అడుగుపెడుతూ మొట్టమొదటిసారిగా తన స్వీయ రచన దర్శకత్వంలో అటజన్ కాంచన్ అనే తెలుగు మూవీని, ఫుల్ లెంత్ మూవీని అతి తక్కువ బడ్జెట్లో చేసి ఈరోజు భవిష్యత్తులో తన మార్కు ఉండే విధంగా ఆయన ఈ సినిమా ప్రయోగం చేసి ఈరోజు ప్రజల వద్దకు రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ట్రైలర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కూడా చక్కగా తీసి అంతా కూడా బాగా మంచి ఎడిటింగ్ చేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈరోజు ఒక కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రయోగాలు చేస్తూ కమర్షియల్గాను కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మన తణుకు నుంచి భవిష్యత్తులో సినిమా రంగంలో తనదైనటువంటి ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాహుల్ రాయ్ భవిష్యత్తులో సినిమా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, మన తణుకు పేరుని మరింత ఇనుమడింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. కార్తీక మాసాన్ని పవిత్రంగా భావిస్తూ ప్రతి ఏటా సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించే కార్తీక వన భోజనాలను తణుకులో ఆదివారం పలు వృత్తి సంఘాలు ఏర్పాటు చేసి ఆనందించారు. ఇందులో భాగంగా విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం పాతూరు కొండాలమ్మవారి వీధి చివర వానభోజనాలు నిర్వహించి పాత నమ్మకాలను పాటించారు. వృత్తి సంఘం సభ్యులు హాజరైన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. సంఘం అధ్యక్షులు కలగర్ల శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గోడి నాగబాబు, ప్రధాన కార్యదర్శి కొప్పోజు కొండబాబు, కోశాధికారి కోటపాడు కోటేశ్వరరావులు పాల్గొన్నారు. అలాగే పట్టణానికి చెందిన కిళ్ళి, బీడి, సిగరెట్ సోడా మరియు కూల్ డ్రింక్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక అన్న సమారాధనలో కూడా ఎమ్మెల్యే పాల్గొని ప్రశంసించారు. కరెక్ట్గా చూడండి, ఎలా చూడండి. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ హాజరై భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకున్న ప్రాధాన్యతను వివరించారు. ఎందుకంటే బిల్డింగ్ అంటే ఒక ఇన్కమ్ అంటూ స్టార్ట్ అయితే ఆ ఇన్కమ్ తోటి ఎప్పుడైతే అవసరాలు వస్తాయో అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాం చేస్తున్నాం.
ఇప్పుడు అడిగాను హనుమంత్ గారు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి, ఇలాగా శుభకార్యానికి అశుభ కార్యక్రమానికి అందరికీ మేము సభ్యులు చేస్తున్నాం అన్నారు. మరి ఆ సంఖ్యలు చూసుకుంటే మరి బాగా తక్కువగా ఉంది. మరి ఈ రోజులో 500 రూపాయలు అంటే చాలా తక్కువ, మరి దాన్ని పెంచితే బాగుంటుంది అంటే అది కూడా పెరిగింది అనుకుంటాను మీకు ఇన్కమ్. అందుకే ఈ కింది వీధి వర్గ సంఘాల్లో కొన్ని షాపులు బాగుంటాయి, ఇన్కమ్ బాగుంటుంది, కొంతమందికి అంత ఇన్కమ్ ఉండదు, తక్కువ ఉంటుంది. మరి అలాగా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనం సహాయపడతా ఉండాలి. తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తూ ఉండాలి. వాళ్ళ పిల్లల చదువులకి మెయిన్ ముఖ్యంగా ఆసరాగా ఉండాలి. విద్యని బాగా ప్రమోట్ చేయాలి. ఈ రోజుల్లో చదువే చాలా ప్రధానం. చదువుకుంటే వాళ్ళు మంచి ఉద్యోగస్తులు అవుతారు, మంచి వ్యాపారస్తులు అవుతారు, ఏదైనా అవుతారు. అందులో ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు పైబోయిన యేసుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుమ్మళ్ల హనుమంతరావు, కార్యదర్శి సుంకర సత్యనారాయణ, కోశాధికారి కొమ్మన రాంబాబు, నాయకులు కాసా పద్మనాభం, గంధం రామకృష్ణ, మల్లిపూడి రామారావు, ఇందుకూరు నాగరాజులు పాల్గొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను తణుకు ప్రాంతంలో ఆదివారం కూడా కొనసాగించి సంబంధిత అంశాలపై సభలు సమావేశాలను నిర్వహించి అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా పట్టణంలోని స్వతంత్ర సమరయోధుల పార్కు ప్రక్కన ఉన్న పురుషుల శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సభలో గ్రంథాలయ ఉద్యమ నాయకులు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరు నాగభూషణం, వెలగ వెంకటప్పయ్య చిత్రపటాలకు నివాళులర్పించి ఈ ఉద్యమానికి అందించిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ఆంగ్ల భాషా అధ్యాపకులు కోట రామప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల వల్ల చేకూరుతున్న ప్రయోజనాలను వివరించారు. అనంతరం హైస్కూలు విద్యార్థులకు నచ్చిన స్వాతంత్ర సమరయోధులతో పాటు ప్రకృతిని తెలిపే చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. మరి ఈరోజు పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ఈ గ్రంథాలయాలన్నీ కూడా వచ్చాయంటే ఈ మహానుభావులు చేసినటువంటి కృషి ఫలితంగానే వచ్చాయి. అందులో ప్రముఖంగా మనము తెలుగునాట మనం చెప్పుకోదగినటువంటి గొప్ప మహానుభావుడు అయ్యంకి వెంకటరమణయ్య గారు. మరి ఈయన అందరూ కూడా గ్రంథాలయ పితామహుడు అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే ఈయన జీవితకాలంలో విశేషమైనటువంటి కృషి చేశారు. వాడలా కూడా గ్రంథాలయం ఉండాలి అనేటువంటి తలపుతోటి మొత్తం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం దగ్గర నుంచి కూడా ఈయన విశేషమైనటువంటి కృషి చేశారు. తర్వాత గ్రంథాలయ ఉద్యమ నిర్మాతగా ఈయనకి గొప్ప గుర్తింపు ఉంది. ఈయన మనకు దగ్గరలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈనాటి బెక్కువల మండలంలో ఉన్నటువంటి ఆ గ్రామం పేరు ఏంటంటే కుంకుదురు అనే గ్రామంలో జన్మించారు. అయితే ఈయన ఆయుర్వేద వైద్యుడు, అలాగే ఈయన ఏంటంటే ప్రకృతి వైద్యం కూడా చేసేవారు అన్నమాట. వైద్య వృత్తిలో ఉండి కూడా ఈ యొక్క గ్రంథ పఠనము, గ్రంథాలయాల అభివృద్ధి గురించి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి అయ్యంకి వెంకటరమణయ్య గారిని ఈ శుభ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. వారికి ఘనమైనటువంటి నివాళులు మనం అర్పిద్దాం. గ్రంథాలయాల అభివృద్ధి కోసం మీరందరూ చిన్నారులందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేయాలని. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలలో ప్రధాన కార్యదర్శి కౌరు వెంకటేశ్వర్లు, కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, సభ్యులు ఉమాజ్యోతి, గ్రంథాలయ అధికారి గుత్తుకొండ కృష్ణారావులు పాల్గొన్నారు. అలాగే తణుకు రామకృష్ణ సేవా సమితి భవన ప్రాంగణంలో ఉన్న మహిళా శాఖ గ్రంథాలయంలో కూడా ఆదివారం వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇక్కడ కూడా ఎస్ఆర్ రంగనాథన్, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరు నాగభూషణం సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తూ అంజలి ఘటించారు. ఈ మంచి కార్యక్రమంలో ఇటీవల జరిగిన మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించిన ఈ గ్రంథాలయ చదువరులను ఎన్ కవితారత్నకుమారిని అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు చిలుకూరి సుజాత సన్మానించి అభినందించారు. అనంతరం విద్యార్థులకు మ్యూజికల్ చైర్స్ను నిర్వహించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిని ఎస్ ప్రవీణ, కమిటీ సభ్యులు ఎం వీరమణి, ఏ లక్ష్మీదేవి, ఎం విజయలు పాల్గొన్నారు.
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.